children. Good morning, teacher. How are you, children? We are fine, teacher. I'm also fine. 3 days హాలిడేస్ వచ్చాయి కదా, బాగా ఎంజాయ్ చేశారా? హోంవర్క్స్ ఇచ్చినవి కంప్లీట్ చేశారా? ఎలా చేశారు? ఫాస్ట్గా రాసేసి ఎలాగంటే అలా ఏమి పక్కన పడేసి ఆడుకున్నారు కదా? ఇచ్చిన హోంవర్క్స్ ఏవైనా సరే మీకు ఇంటి దగ్గర ఇచ్చింటారు కదా, రాసేటప్పుడు పలుకుతూ రాయాలి. పలుకుతూ రాస్తే మీరు రాసేటప్పుడే నేర్చేసుకుంటారు. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు మనము చదువుతూ రాయాలి. లెసన్ చెప్పేటప్పుడు టీచర్స్ శ్రద్ధగా వినాలి. ఏమి మనము మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ లాగా ఉండకూడదు. లెసన్స్ టీచర్స్ చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా విన్నారంటే 50% మీరు లెసన్ చెప్పినప్పుడు బాగా శ్రద్ధగా విన్నారనుకో 50 మార్క్స్ ఇక్కడే తెచ్చుకుంటారు. అవునా లేదా? లెసన్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఏమి ఎక్కడో మైండ్ పెట్టేసి విన్నారనుకో, అది చెప్పినది వినకపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? క్వశ్చన్కి ఆన్సర్ బాగా బట్టి కొట్టి నేర్చుకుంటారు. అది ఎంతసేపు ఉంటుంది గుర్తుకు? ఉండదు కదా. మీరు అర్థం చేసుకొని నేర్చుకున్నారనుకో, ఏదైనా విన్నారనుకో బాగా చెప్పేటప్పుడు దాన్ని 1-2 సార్లు చదివేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా గుర్తుపెట్టుకొని రాయగలుగుతారు. ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతారు. సో లెసన్స్ టీచర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. చదువు అనేది చాలా గొప్పది నాన్న, చాలా ముఖ్యమైనది కూడా. మనకి భవిష్యత్తులో చాలా విలువైనది చదువు. చదువు గురించి ఒక స్మాల్ కొటేషన్ చెప్తాను తెలుగులో. విద్య ఎంత తరిగినా తరగనిది, ఎంత కరిగించినా కరగనిది. ఏమి ఎవరు దీన్ని దొంగలించాలన్నా దొరకనిది. విద్య అనేది అందరికీ పంచేది. ఏమి విద్య అనేది అందరికీ పంచేది. విద్య మనకి మంచి నిధిని ఇస్తుంది, మనకి మంచి విలువనిస్తుంది. విద్య అనేది చాలా గొప్పది. విద్య ఉన్న వాళ్ళకే ఫ్యూచర్లో మంచి వాల్యూ ఉంటుంది. చదువు లేని వాళ్ళకి భవిష్యత్తులో బ్రతకాలంటే చాలా కష్టం. మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వస్తున్నాం పోతున్నాం అనుకోకుండా బాగా శ్రద్ధగా లెసన్స్ చెప్పేటప్పుడు వింటూ మీరు రాసేటువంటి హ్యాండ్ రైటింగ్ నీట్గా టీచర్స్ మొన్న వచ్చి నేర్పించిపోయారు. లుసిడా హ్యాండ్ రైటింగ్, దాన్ని ఫాలో అవ్వాలి, నీట్గా రాయాలి. మీరు భోంచేసేటప్పుడు కూడా మధ్యాహ్నం భోజనం టైంలో ఎక్కువగా రైస్ తెచ్చుకుంటున్నారు. మీరు ఎంత తినగలుగుతారో అంతనే తెచ్చుకొని మీ పేరెంట్స్కి చెప్పండి, మీరు ఎక్కువగా కడుతున్నారు మాకి బాక్స్లో అన్నము, మేము తినలేకపోతున్నాం, చాలా రోజు ఒక 2 బకెట్ల అన్నంని పడేస్తున్నారు. మీరు పడేస్తున్నారు, దాన్ని సంపాదించడానికి మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పేరెంట్స్ కష్టపడే కష్టాన్ని మీరు గమనించాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఫీజులు కట్టి చదివిస్తున్నారు. మా పిల్లలు మా కష్టం పడకూడదు, భవిష్యత్తులో మా పిల్లలు చాలా హ్యాపీగా బ్రతకాలని చెప్పేసి మీకోసం కష్టపడుతున్నారు. పేరెంట్స్ కోసం మీరు ఆలోచించాలి. మీరు ఏదైనా సరే మనము ఇక్కడికి వస్తున్నామంటే టీచర్స్ చెప్పే ప్రతి మాటని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయకూడదు. దాన్ని బాగా విని శ్రద్ధగా పాటించాలి నాన్న. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. Thank you so much, ma'am, for your valuable suggestions.